అర్థం చేసుకోవాల్సింది ఇది జగన్ గారికో చంద్రబాబుకో జరిగే యుద్ధం కాదు, పేదవాడికి పెద్దదారులు జరిగే మధ్య యుద్ధం ఇది. ఇలా గిరివాడు చెప్పాడు ఏమని, ఒక ఆయన గంట బొంట తంట బయటికి బయలుదేరాడు మా 4 నుంచి. ఆయన ఎప్పుడన్నా ఏనాడన్నా 80% విలేజ్ ఒకసారి కూడా కాలం సార్. 5 సంవత్సరాల మంత్రిగా ఉండే ఎమ్మెల్యే చెప్పండమ్మా ఎప్పుడు. ఎందుకనంటే ఆయనకి రాజకీయం అంటే ఒక వ్యాపారం, రాజకీయం అంటే ఒక వ్యాపారం. ప్రజలంటే ఒక గొర్రెల మంది అనుకుంటాడు ఆయన. రాటో ఎలక్షన్లో 4 మాయ మాటలు చెప్తాడు. ఆయన పత్రం ఉండేవాడు ఆయన ఫ్రెండ్ ఒక ఆయన చెప్తున్నాడు పేరు గంటగడ కాదు, వాడి పేరు మాయగడ పేరు. వాడి జీవితం అంతా మాయ, వాడి జీవితం అంతా మోసాలు, దగా. వాడు ఎప్పుడు రావటం, 4 మాయ మాటలు చెప్పడం, 4 డబ్బులు ఇవ్వటం, ఎలక్షన్లో జనం ఓటేసేస్తారు. అందుకనే చూడండి పోటీ సోహం కాదు మళ్ళీ పోటీ చేయండి. మొన్న ఏదో చంద్రబాబు చెప్పానంట, నువ్వు చీకురుపల్లి వెళ్ళు విజయనగరంలో ఎవరు లేరని. వాడు అమాయకుడు కాదు కదా, ఎవడన్నా వెళ్ళి పుల్లోట్లో తలక పెడతాడా, బొచ్చగడ్డ దగ్గర పెట్టడా, బొచ్చగడ్డ దగ్గరికి వెళ్ళి పోటీ చేసి తమ్ముడు ఉందా? ప్రపంచంలో అత్యంత పిరిగి వ్యక్తి ఈ గంటా శ్రీనివాసరావు అమ్మ. కాబట్టి మళ్ళీ భీమిలి ప్రజల అమాయకులు ఇక్కడ వీళ్ళకి తెలియదు, వీళ్ళు 4 మాయమాటలు చెప్పొచ్చు, మళ్ళీ 4 రూపాయలు ఇచ్చి ఏదో దోచుకోవచ్చు దాచుకోవచ్చు అని వస్తున్నాడు. నేను 2వ ప్రశ్నలు అడుగుతున్నా, ఈ గంటా శ్రీనివాసరావు చంద్రబాబు నాయుడు కానీ నువ్వు 2019లో భీమిలి చెట్టుకి పారిపోయావు ఉత్తరానికి. ఎన్నికల ఉత్తరంలో మళ్ళీ ఎందుకు 5 సంవత్సరాల్లో కేవలం 5 రోజులు కూడా అనలేదు కొత్త నియోజకవర్గాలు. కనీసం వాళ్ళ కార్యకర్తలు కూడా పట్టించుకోలేదు. మళ్ళీ స్టీల్ ప్లాంట్ గురించి రాజీనామా చేశానని చెప్తున్నాడు ఆయన. స్టీల్ ప్లాంట్ గురించి రాజీనామా చేసిన వాడు మళ్ళీ ఎలక్షన్లు ఎందుకు పోటీ చేస్తున్నాడు? మళ్ళీ బీజేపీ వాళ్ళతో అలయన్స్ ఎందుకు పెట్టుకున్నారు? చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చాడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చేయరని? లేకపోతే మోడీ గారు హామీ ఇచ్చాడండి గంట శ్రీనివాసరావు? అంటే ఏమి లేదు, ప్రతి ఎలక్షన్లకి ఏదో ఒక ఊరు వెళ్ళటం, ఏదో ఒక చోట టెంట్ వేయటం, 4 మాయమాటలు చెప్పడం, మళ్ళీ 4 డబ్బులు ఖర్చు పెట్టడం, గెలవడం, అది పెద్ద మొగాడతాం అనుకుంటున్నాడు. ఏదో ఈ పేపర్లు కూడా రాయటం, వాడికి ఓటమి లేదంట. ఓటమి అనేది ఉంది, ఇప్పుడు చూస్తాడు ఓటమి అనేది. సిద్ధంగా ఉన్నారు, ఓటమి చూపించడానికి భీముల ప్రజలు సిద్ధంగా ఉన్నారమ్మా. ఎందుకనంటే అతని బాధితులు ప్రతి గ్రామంలో ఉన్నారు. ప్రతి గ్రామంలో సార్ ఎవరైనా ఇంటికి పిలిస్తే వాడి ఇల్లు ఏంటి కరెక్ట్ ఉందా లేదో చూడటం, లేకపోతే ఏదో ఒకటి ఇన్వెస్టిగేషన్ పెట్టడం. ఎవరైనా భూమి పిలిస్తే వాడు భూమి కట్ట ఉందా చెప్పడం, వాడు భూమి అమ్ముతాడా లేదా అడగటం, భూమి అమ్మకపోతే 22లో పెట్టడం. మనం చెప్పిన విషయం అతను కొలీకు, అతను మంత్రి, ఆయన పోతున్న మంత్రి. ఒక మంత్రి వెళ్ళి ఇంకో మంత్రి మీద సిట్లో కంప్లైంట్ ఇచ్చాడు, బాబు నా మంత్రి వీడు గంటా శ్రీనివాసరావు బాధలు భరించలేకపోతున్నావు, వీడి మీద సిట్ ఎంక్వైరీ అయింది. సేమ్ పార్టీ అది. కాబట్టి మన నాయకులకి ఎవరైనా తిరుగుతున్నా గంట రకాల సిగ్గుండాలి. ఈ 19 మంది నాయకులు నా దగ్గరికి వచ్చి డైరెక్ట్ కాలు వేసుకుని దర్జా కూర్చుంటాడు ఈ మధ్య నాయకుడే. మరి వాడిని వెళ్ళి వాడు అడగ చేతులు నిలబడుతున్నాడు గంట శ్రీనివాసరావు అది. కాబట్టి నాయన ఆ బానిస బతుల నుంచి బయటకు రండి.